రామానాయుడు గారితో యాక్చువల్గా మేము ఫిలిం ఫీల్డ్ 75లో మేము థియేటర్ కట్టినప్పటి నుంచి ఎంతో అంటే కొంత పరిచయం ఉంది. తర్వాత 90స్లో కొద్దిగా ఎక్కువ పరిచయం అయింది. ఎందుకంటే నేను సిటీలో థియేటర్లు డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ వారికి ఉండే, నా దగ్గర థియేటర్ కంట్రోల్ చేసేవాడిని. అప్పటి నుంచి వారి పరిచయం ఉంది. వారు గొప్ప వ్యక్తి. వారి 2 లక్షణాలు నాకు చాలా విపరీతంగా ఆకర్షించినవి. ఏంటంటే ఒకటి టైం పాటించడం, ఒకటి రెండవది నాకు ఎవరు శత్రువులు లేరు, ఎవరైనా సాయం చేద్దామనేది ఆయన గొప్ప హృదయం గల వ్యక్తి అనేది. అవి 2 నాకు నచ్చిన విషయాలు. వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ. ఆయన పోయే ముందు కరెక్ట్గా 4 రోజుల క్రితం నేను, బంగారు గారు, సూర్యనారాయణ గారు, శేఖరబాబు గారు వెళ్ళి ఆయన చూస్తాను. మమ్మల్ని అందరినీ ఆయన గుర్తుపెట్టాడు, పేరు పెట్టి పిలిచాడు. ఒక 2 నిమిషాల తర్వాత ఇంకేంటి సూర్యనారాయణ అని అన్నాడు. అనగానే నేను వెళ్ళి ఆయన పక్కన కూర్చొని చేపట్టుకున్నాను. కళ్ళం నీళ్లు కారుతుంటే ఆపుకోలేకపోయి లేచి వచ్చేసి. అది ఆయనతో మాకున్న అనుబంధం. దాదాపుగా 40 సంవత్సరాల నుంచి సారథి స్టూడియో దగ్గర నుంచి మాకు చాలా రకాలుగా ఆయనతో అనుబంధం ఉంది. ఎవరైనా సరే ఫిలిం నగర్ చూస్తానికి వస్తే ఆ రోడ్డు మీద రాగానే ఎంతోమంది విజిటర్స్ వస్తూ ఉంటారు ఫిలిం నగర్ చూస్తానికి. ఇది మాధవ్ ఇల్లు, ఈ వెంకటేష్ బాబు ఇల్లు, ఇది మాడా గారి ఇల్లు, ఇది సత్యనారాయణ గారి ఇల్లు, ఇది రామానాయుడు గారి ఇల్లు చూసుకుని వాళ్ళు సంతోషపడుతూ ఉంటారు. అది ఫిలిం నగర్ గ్లామర్. వాళ్ళ గ్లామరే పోయింది. ముందు తరాలు కూడా ఎవరు పుడ్చలేరేమో అన్నంత కన్ఫ్యూజన్ ఉందండి. ఎందుకంటే అటువంటి మహోన్నత వ్యక్తి ఇంకొకళ్ళు ఉండకపోవచ్చేమో. ఒక ప్రొడ్యూసర్గా, ఒక స్టూడియో అధినేతగా, వీటన్నిటికి మించి ఒక మహోన్నత వ్యక్తి. అసలు ఆయన మీద కాంట్రవర్సీ ఇంతవరకు 25 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను సార్. ఎప్పుడు ఎవరు ఆయన మీద కాంట్రవర్సీగా ఒక్క మాట అసలు విన్నది లేదు. అటువంటి ఇది లేదు. ఎవరు వచ్చినా ఎంకరేజ్ చేసేవారు. సహాయం కోసం ఎవరు వెళ్ళినా కానీ సహాయం చేసే ఒక మహోన్నత వ్యక్తిత్వం ఉన్న మహానుభావుడు ఆయన. ఈరోజు ఇంత తొందరగా వస్తుందని మేము ఎప్పుడు ఊహించలేదు. మాకు గాడ్ ఫాదర్ లేరనే రోజు ఇలాగా అని మేము ఊహించలేదు. కానీ సార్ చెప్పినట్టు టైం చాలా ఉంది. మేము చెప్పుకోవాలంటే కార్మిక లోకం చాలా ఉంది. ఈ ఇండస్ట్రీ, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ హైదరాబాదులో స్థిరపడిందంటే చాలామంది ఇండస్ట్రీ పెద్దలు ఉన్నారు. వాళ్ళ సహకారం, అందరి సహకారంతో, మా ఫిలిం నిర్మాతల సహకారంతోనే మా ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఒక స్టామినా ఒక పద్ధతిగా వేల మంది కార్మికులకి అండగా నిలబడింది. భారతదేశంలో ఏ ఫెడరేషన్ కూడా కార్మికులకు, నిర్మాతలకు కొంచెం తేడాలే ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం నిర్మాతలే ఫెడరేషన్. ప్రపంచంలో గర్వించడానికి కారణమైంది శ్రీ రామానాయుడు గారు. వారు నిర్మించడం చిత్రాలు ఒకటే కాకుండా ప్రపంచంలో డిసిప్లైన్ అనేది ఎస్పెషల్లీ సినిమా నిర్మాతలకి, సినిమాలో ఉన్న కార్మికులకు కానీ, నటీనటులకి అందరికీ ఎంత డిసిప్లైన్ ఉండాలనేది ప్రతిసారి వారు చెప్తూ ఉండేవారు. వారి సమయ పాలన అన్నిటికంటే ముఖ్యమైనది. 6 గంటలకి ఏదైనా ప్రోగ్రాం ఉందంటే 5:55 నిమిషాలకి ఆయన రావటం. ఏమిటయా ఇంకా ఎవరు టైం మెయింటైన్ చేయకపోతే ఎలా? ఈ కాలాన్ని మనం ఈరోజు దుర్వినియోగపరిస్తే ఫ్యూచర్లో మనం ఎన్ని రకాల దెబ్బలు తింటామో మీరు ఆలోచించండి అని ఏ క్షణమైనా సరే క్షణక్షణం గుర్తు చేస్తూ అహర్నిశలు సినిమాయే ఊపిరి, సినిమాయే జీవితం, సినిమాయే ఆయన రక్తంగా జీవించి మనకు ముందు తరాలందరికీ మార్గదర్శిగా ఉండి మనందరికీ ఒక హెచ్చరిక ఇస్తూ ఆయన అనంతలోకాల్లో కలిసిపోయిన ఎప్పుడూ అదే స్ఫూర్తిని మనం నిలపడమే ఆయనకి నిజంగా మనం ఇచ్చే నివాళి. ఈ రోజున మనం అందరం రామానాయుడు గారు మనతో లేరిక వారికి సంతాప సభ. రామానాయుడు గారికి మాకు చాలా సంవత్సరాలుగా కనెక్షన్ సినిమా మేకింగ్లో.
ఎస్పెషల్లీ ఆయన హిందీ సినిమాలు మొదలెట్టిన తర్వాత నేను వారికి చాలా దగ్గరగా మూవ్ అవటం జరిగింది. ఇట్స్ ఎ బ్యూటిఫుల్. ఆయన దగ్గర ఎంతో నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. మా తండ్రి గారు కూడా చెప్తుండేవారు, హీ ఈజ్ ఎ వండర్ఫుల్ మేకర్ అని. రామారాయణ నాయుడు గారు అనే మహోన్నత వ్యక్తి అంతకుముందు ఎవరు పుట్టుండలేదు, దీని తర్వాత కూడా ఎవరు పుట్టరు, రామానాయుడు గారు ఒకటే. అంత ఘనమైన చరిత్రని ఇంకొకళ్ళు ఎవరన్నా రికార్డ్ చేస్తారనేది అత్యాశ అవుతుంది. అది యూనిక్గా ఉండిపోయే మహోన్నతమైన వ్యక్తి అయినా